గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ రొద్దం శ్రీనివాస్. నెమిలికొండ వేణుమాధవ్ ఒకప్పటి జర్నలిస్టు, సీనియర్ జర్నలిస్టు ఉండి అంతకుముందు ఏబీవీపీలో పనిచేసిన అనుభవంతో బీజేపీలో చేరి గత 10 సంవత్సరాలుగా బీజేపీలో కూడా చాలా క్రియాశీలకంగా పనిచేశారు. కామారెడ్డి, అదేవిధంగా ముషీరాబాద్ ఇన్ఛార్జిగా బండి సంజయ్ గారు ఏదైతే పాదయాత్ర చేపట్టారో దానికి రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్గా ఉన్నారు. బీజేపీలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా కూడా కొనసాగుతున్నారు. కానీ పార్టీలో కొన్ని ప్రజా సమస్యల పట్ల ప్రశ్నించే గొంతుగా మారలేకపోతున్నారనే ఆవేదనతో ఆయన గత కొద్ది రోజుల క్రితం ఆ పార్టీకి కూడా రాజీనామా చేయడం జరిగింది. ఇప్పుడు వేణుమాధవ్ మనతో ఉన్నారు. వేణుమాధవ్ ఎందుకు బీజేపీ నుంచి బయటికి రావాల్సి వచ్చింది, ఆయన భవిష్యత్ కార్యాచరణ ఏంటి, అసలు ఆయన ఏ ఉద్యమం కోసం, ఏ ప్రజా సమస్యల కోసం అన్నేళ్ల అనుబంధం ఉన్నటువంటి పార్టీని బయటికి వదిలి రావాల్సి వచ్చింది, ఆయన ఉద్యమాలు ఏం చేయబోతున్నారనే విషయాన్ని ఆయనతో మాట్లాడదాం. నమస్తే వేణుమాధవ్ గారు. నమస్కారం. వేణుమాధవ్ గారు, అసలు ఏంటి ఇన్నేళ్ళు మీరు బీజేపీతో ప్రయాణం చేశారు. మీ తండ్రి గారి దగ్గర నుంచి మీరంతా బీజేపీ భావజాలము ఉన్న కుటుంబం మీదని తెలుస్తుంది. సో బీజేపీలో గత 10 సంవత్సరాలుగా చాలా క్రియాశీలకంగా ఉన్నారు. అలాంటి పార్టీని ఎందుకు వద్దనుకోవాల్సి వచ్చింది మీరు? పార్టీని వద్దనుకోవడం కన్నా ఎక్కువ ప్రజలకు దగ్గర అవుదాం అనుకున్నాం. ఓకే. కారణం ఏంటంటే మా నాన్నగారు రాష్ట్రీయ స్వయం సేవక సంఘంలో చాలా క్రియాశీలకంగా పాత్ర పోషించి 2 సార్లు సస్పెండ్ అయినారు. ప్రభుత్వ ఉండి అయోధ్యకు ఎందుకు వెళ్ళకూడదు, అదేమి హిందువుల హక్కు కాదా అని చెప్పేసి ప్రశ్నించి మరీ సస్పెండ్ అయినారు. కరసేవకి వెళ్ళినారు. ఇప్పుడు కాదు, 1960 నుంచి కూడా, అంటే నేను పుట్టకముందు నుంచి కూడా మేము సంఘ కుటుంబంలో ఒక జాతీయవాద కుటుంబంలో పెరిగినటువంటి నేపథ్యం అది. అయితే ఒకటి, మేము ఎక్కడ కూడా సిద్ధాంత వైరుధ్యాలకు తావలేదు. ఇప్పటికి కూడా జాతీయవాదులమే. కానీ స్థానిక బీజేపీ రాజకీయాల కారణంగా ఖచ్చితంగా నా వయసు దగ్గర 48-49 వచ్చింది. ఇంకో 10-15 ఏళ్ళు యాక్టివ్ ఉంటాం. కనీసం ప్రజల గొంతుకు అవుదామని, ప్రజలకు దగ్గర అవుదామని. బీజేపీలో అవకాశాలు ఇవ్వలేదంటే చాలా స్పష్టమైన అవకాశాలు ఇచ్చినారు, కానీ అది ఇంకా మన స్పీడ్కి సరిపోదేమో అనిపించింది. వాస్తవానికి తెలంగాణలో బీజేపీ పరిస్థితి కూడా ఇప్పట్లో వచ్చేలాగా కనబడట్లేదు. అందరం ఎంత శ్రమించినా కూడా ఇంకా టైం పడుతుందేమో, ఇక లేకపోతే ఎమ్మెల్యేల కొనుగోలు లేక ఇంకేదో ఆ మార్గాన్ని రావాలి తప్ప ప్రజాస్వామ్య పద్ధతిలో అధికారం లేకొచ్చే ఆశలు అట్లా ఏం లేదు. కాకపోతే మిగతా రాష్ట్రాల పరిస్థితి చూస్తూ ఉంటే తెలంగాణలో కూడా అట్లాంటిది ఏమైనా చేస్తే తప్ప వచ్చేలా లేదు. అంటే కింద కార్యకర్తలకు విస్మరించడము అనుకోవచ్చు, లేకపోతే కష్టపడ్డ వాళ్ళకు గుర్తింపు లేదు, అంటే వాళ్ళకి అవసరమైనటువంటి బాధ్యతలు అప్పటికప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకి అందలం ఎక్కించడం, మళ్ళీ అది ఫెయిల్ కావడం. మళ్ళీ నేను ఇంతకుముందు చాలాసార్లు చెప్పిన, తెలంగాణ బీజేపీకి ఒక ప్రయోగశాలగా మారింది. జాతీయ పార్టీగా తెలంగాణలో అన్ని ప్రయోగాలు చేస్తుంటారు. ఆ ప్రయోగశాలలో ఏదైనా చేయొచ్చు. అవునులే. తెలంగాణ బీజేపీకి ఒక ప్రయోగశాలగా మారిందని మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నా. ప్రత్యేకించి మా జిల్లా రాజకీయాలు, ఇంకా రాష్ట్ర రాజకీయాలు అందరు పెద్దవాళ్ళు ఉన్నారు, మనం వాళ్ళని అనలేం. కానీ మా జిల్లా రాజకీయాలు, సంగారెడ్డి జిల్లా రాజకీయాలు అయితే చాలా అధ్వాన్నం. నేను వ్యక్తిగతంగా ఎవరిని విమర్శించట్లేదు. మనం ఏదైతే వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకం అని చెప్తా ఉంటాం. మా ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు, వారి భార్య అక్క గోదావరి అక్క, ఇద్దరికి పదవులు ఉంటాయి. మా జిల్లాలో రాష్ట్ర కార్యసభ్యుడిగా పనిచేసిన దేశపాండే, ఆయన కొడుకుకు పదవులు ఉంటాయి. మా పట్టణాధ్యక్షుడు, ఆయన భార్యకు పదవులు ఉంటాయి. ఇంకో కంది మండలంలో తండ్రికి కొడుకులు పదవులు ఉంటాయి. అంటే ఈ జిల్లా రాజకీయాలు ఒక అధ్వానం అయిపోయినాయి. వీటిని మార్చలేమని ఒక పరిస్థితి వచ్చింది. వీళ్ళ నాయకత్వం వీళ్ళ మీద ఏమి అంటే పట్టు లేదంటారా? వీళ్ళే రాష్ట్ర నాయకులు అయిపోయారు కదా. ఇప్పుడు మా దగ్గర ఉన్న రఘునందన్ రావు గారు ఎంపీ గారు, వారు రాష్ట్ర అధ్యక్ష పదవికి పోటీలో ఉన్నారు. మా దగ్గర ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు, వారు రాష్ట్ర నాయకులు. ఇక వీళ్ళని మించి ఇంకా అన్ని వీళ్ళకి తెలిసే జరుగుతున్నాయి కదా. ఇంకా బాధాకరం ఏంటంటే, వ్యక్తిగతంగా రగన్న 3 పార్టీలు మారిండు, అంజిరెడ్డి అన్న 3 పార్టీలు మారిండు. సరే, వైనాట్ మనం ప్రజల కోసం మాట్లాడదాం. ఇప్పటిదాకైతే ఏ పార్టీ ఆలోచన చేయలేదు, ప్రజల కోసం మాట్లాడుతూ ఉన్నా. డెఫినెట్గా ఈ మిగిలిన నాకు ఇంకో 10 ఏళ్ళు 20 ఏళ్ళు రాజకీయాలు చేసే శక్తి ఉంటే ఖచ్చితంగా ప్రజల కోసం ఒక గొంతుకు అయిదామని బయటకు వచ్చింది తప్ప పార్టీకి విభేదించి కాదు. ఈ మధ్య మీరు ఈ జహీరాబాద్లో హై స్పీడ్ రైలు ఆగే ఒక పోరాటాన్ని ఉధృతంగా ఎత్తుకున్నారు. అసలు ఏంటి? ఇంతకుముందు క్వశ్చన్కి లింక్, నరేంద్ర మోడీ గారు మే 10వ తారీఖు గత నెల హైదరాబాద్కు వచ్చి ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీకి 2,300 కోట్ల రూపాయలు ఇస్తున్నా అని చెప్పేసి అందరి హర్షధ్వానాల మధ్యలో ప్రకటించిపోయినారు. వారు హైదరాబాద్ నుంచి ఢిల్లీ చేరేదో 3-4 రోజుల్లో జైరాబాద్ స్టేషన్ అలైన్మెంట్ మార్చి తాండూరు వయా వికారాబాద్ పెట్టినారు. ఎంత దారుణం అంటే,
నేను నేను రాజీనామా చేయడానికి ఇది కూడా ఒక కారణం కావచ్చేమో. 13,000 ఎకరాలు, సుమారు 12,500 ఎకరాలు పేద రైతులు ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ కోసం భూములు ఇచ్చినారు. కేవలం 8 లక్షల నుంచి 13-14 లక్షలు ఒక 10 సంవత్సరాల ప్రాసెస్లో. ఆ చిన్న సన్నకారు రైతులు 5 లక్షలు 10 లక్షలు చేసుకొని బిడ్డ పెళ్లి చేసుకొని మా అంటే జైరాబాద్లో ప్లాట్ కొని ఉండొచ్చు. కానీ వాళ్ళకు అభివృద్ధి అంటే 13,000 ఎకరాలు ఇచ్చిన రైతులకు ఇచ్చిన బహుమతి ఏంటి? హై స్పీడ్ రైల్ స్టేషన్ తీసేయడమా? మనసు కలిసేసి ఎందుకు తీసేశారంటారు? అలైన్మెంట్ ఎందుకు మారింది? ఇప్పుడు అందరికి ఎందుకు జరుగుతుంది? అంత రియల్ ఎస్టేట్ పందరమే కదా. కాదే, నువ్వేమో అలైన్మెంట్ మారింది అంటున్నావు. రఘునందన్ రావు సాక్షాత్ ఎంపీ గారే అసలు అలైన్మెంట్ లేదు, ఇచ్చినోడికి తెలియలేదు అన్నాడు. రఘన్న తిమ్మిని బమ్మి చేయగలడు, బమ్మిని తిమ్మి చేయగలడు. ఆయనకు ఆ వాక్చాతుర్యం ఇచ్చాడు. కానీ వాస్తవాలు అట్లనే ఉంటాయి. ఆన్ పేపరు 2020లో ప్రూఫ్ ఉందా? డెఫినెట్గా చెప్తా. 2020లో నేషనల్ ఎస్ఆర్సీలో హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ వాళ్ళు 2020లో టెండర్ చేశారు. టెండర్ వేస్తే దాన్ని చాలా స్పష్టంగా మోనార్క్ ఇంజనీరింగ్ లిమిటెడ్ వాళ్ళు సర్వే చేశారు. సర్వే 2022లో పూర్తయింది. 2022 నుంచి 2025 ఆగస్టు వరకు అలైన్మెంట్ మారలే. మెల్లిమెల్లి ఈ 5-6 నెలల కాలంలో సుమారుగా 8 నెలల కాలంలో అలైన్మెంట్ మారుతుంది. కేవలం 40 కిలోమీటర్ల దూరం తగ్గుతుందని. కానీ 13,000 ఎకరాలు ఇచ్చిన పేద రైతుల కంట నీరు వీళ్ళకి కనబడలేదని అడుగుతా ఉన్నా. కేంద్రంలో ఉన్నది బీజేపీనే కదా. బీజేపీయే కావచ్చు. ఈయన ఏమంటారంటే నేను జైరాబాద్ ఎంపీ కాదంటాడు. అరే మీరు పార్లమెంట్ సభ్యులు, పార్లమెంట్లో మాట్లాడాల్సిన అవసరం ఉన్నది ఖచ్చితంగా. నిన్న కూడా ఇంకా విచిత్రం ఏంటంటే అదే బీజేపీలో ఉన్న మాజీ పార్లమెంట్ సభ్యులు బీబీ పాటిల్ గారి ఆధ్వర్యంలో వారి నాయకత్వంలోనే రౌండ్ టేబుల్ ఆల్ పార్టీ మీటింగ్ పెట్టినారు. మనం హై స్పీడ్ రైలు సాధించాల్సిందే. చాలా మందికి హై స్పీడ్ రైలు గురించి అవగాహన లేదు. మళ్ళీ చెప్తా ఉన్నా, ఇదేదో వందే భారత్ ట్రైనో లేకపోతే మెట్రో ట్రైనో కాదు. ఇది చాలా ఇప్పటి వరకు భారతదేశంలో ఒక్క హై స్పీడ్ రైలు కూడా పట్టాలు ఎక్కలేదు. మొట్టమొదటిగా ముంబై అహ్మదాబాద్ వర్క్ నడుస్తూ ఉంది. రెండోది మన ముంబై అహ్మదాబాద్ అక్కడ వర్క్ నడుస్తూ ఉంటే సెకండ్ ఆల్రెడీ డిపిఆర్ స్టేజ్లోకి వచ్చి మళ్ళీ మొన్న అలైన్మెంట్ మార్చుకొని కొత్త ప్రతిపాదనలు పెట్టారు. ఇది కేవలం వికారాబాద్ సరౌండింగ్లో ఉన్నటువంటి భూ పెత్తందారుల ఆలోచన తప్ప, వాళ్ళ ₹1 కోటి ఉన్న భూమి 50 కోట్లు కావడానికి తప్ప. జైరాబాద్లో 8 లక్షలకు భూమి ఇచ్చినటువంటి రైతుల గోస మాత్రం కనబడలేదు. దీని వెనుక ఖచ్చితంగా ప్రధానమంత్రి గారికి తెలియకుండానే కుట్ర జరిగింది. మరి ఈ విషయంలో మీరు ప్రధానికి లేఖ రాయొచ్చు కదా. మేము ఆల్రెడీ ఇప్పటికి నేను ఈ బీజేపీకి రాజీనామా చేసిన తర్వాత మా జిల్లాలో మంత్రి గారికి, ఎంపీలకు, ఎమ్మెల్యేలకు స్పష్టంగా బహిరంగ లేఖ రాశాను. రెండోది మా సంగారెడ్డి అందరూ ఎమ్మెల్యేల మీద ఒత్తిడి పెడతా ఉన్నాము. సంగారెడ్డి శాసనసభ్యులు ఇప్పటికే ప్రధానమంత్రి కార్యాలయానికి, నేషనల్ హై స్పీడ్ కార్పొరేషన్ లిమిటెడ్కి మెయిల్ ద్వారా లేఖ రాశారు. జహీరాబాద్ మున్సిపాలిటీ నిన్న తీర్మానం చేసింది. మున్సిపల్ కౌన్సిలర్లు అందరూ మొత్తం మహిళలందరూ కూడా పోస్ట్ కార్డు ఉద్యమం ప్రారంభం చేశారు భారత ప్రధానమంత్రి గారికి. ఇది ప్రజల యొక్క డిమాండ్, ఇది ప్రజల నుంచి వచ్చిన డిమాండ్. 13,000 ఎకరాలు అంటే సుమారు 2 మండలాలు 3 మండలాలు మాయమైనట్టు. ఇంత ప్రజల గొంతుకను ఇప్పటికి కూడా మనం అర్థం చేసుకోకపోతే నేను ఆ పార్టీ ఎంపీని కాదు, నేను ఈ ప్రాంతానికి ఎంపీని కాదు, అక్కడ రైతుల గోస చూడాలి. అందుకొరకే డెఫినెట్గా ఈ హై స్పీడ్ రైలు ఉద్యమం మరింత ఊపందుకుంటుంది. డెఫినెట్గా మేము ప్రతి గ్రామానికి సంతకాలు సేకరణ చేసి అవసరమైతే ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసి అయినా సరే హై స్పీడ్ రైలు సాధించుకోవాలనే డిమాండ్ తోటి ముందరికి వెళ్తా ఉన్నాం. ఈ ఉద్యమంలో మీరు మిగతా పార్టీలను కూడా ఏమన్నా భాగస్వామ్యం చేస్తున్నారా? డెఫినెట్గా అందరికీ లేఖలు రాయడంతో పాటు మొన్న జైరాబాద్లో ఆల్ పార్టీ మీటింగ్ జరిగింది. ఓకే, బీబీ పాటిల్ గారు ఉన్నారు, జైరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు గారు ఉన్నారు, సంగారెడ్డి ఎమ్మెల్యే ఆల్రెడీ మెయిల్ ద్వారా ప్రధానమంత్రి గారికి హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లెటర్ రాశారు. మిగతా రాజకీయ నాయకులు అందరూ స్పందిస్తూ ఉన్నారు. ఇదే ఆల్ పార్టీస్ కలిసే నిన్న రఘునందన్ రావు గారు కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది జిల్లా ఎంపీగా. ఓకే, ఇంకోటి చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా, సంగారెడ్డి అనేటువంటిది జిల్లా కేంద్రము. జైరాబాద్లో స్టేషన్ ఉన్న కారణంగా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అందరూ కూడా జిల్లా కేంద్రానికి రావాల్సిందే. జిల్లా కేంద్రం ఒక అద్భుతమైన అభివృద్ధి దిశగా ప్రయాణం చేస్తానని ఖచ్చితంగా విశ్వసిస్తూ ఉన్నా. ఇది నా ప్రాంతానికి కాదనుకోనికి ఇది చిన్న విషయం కాదు. ఇది హై స్పీడ్ రైలుకి సంబంధించి అందరి ప్రాంతం. ఇది ఒక సంగారెడ్డి జిల్లాకే కాదన్న, పక్కకు బీదర్ ఉంటుంది, 3 రాష్ట్రాల బార్డర్. బీదర్ ఎంపీ గారు కూడా స్పందించాల్సిందే, వెళ్తున్నాం మేము. బీదర్ జిల్లా ఎమ్మెల్యేలు కూడా స్పందించాల్సిందే, ఎందుకంటే ఇది ఒక జాతీయ ప్రాజెక్టు, ఖచ్చితంగా సాధించి తీరాల్సిందే. ఇంకోటి, మీరు పేదల ఇళ్ల పట్టాల విషయంలో కూడా చాలా అసంతృప్తిగా ఉండి బయటకు వచ్చినట్లు చెప్తున్నారు. అసలు ఏంటి పేదల ఇళ్ల స్థలాలకు సంబంధించి ఏం జరిగింది అక్కడ? అంటే ప్రధానంగా ఇది సంగారెడ్డి నియోజకవర్గం, జైరాబాద్, తర్వాత మిగతా ఆందోళన మా జిల్లాలో నిరుపేదలకు ఇళ్ల పట్టాలు వంచక కొన్ని సంవత్సరాలు అయింది.
పంచట్లే హామీలు మాత్రమే ఇస్తా ఉన్నారు. మా సంగారెడ్డి మాజీ శాసనసభ్యులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కావచ్చు, తూర్పు జయప్రకాష్ రెడ్డి గారు 2004లో మొట్టమొదటిసారి శాసనసభ్యులైనారు. 2008లో ఒక ఈదులవాగు ప్రాంతంలో మేము ఇళ్ల పట్టాలు ఇస్తామని చెప్పేసి 860 సర్వే నెంబర్లో పట్టాలు ఇచ్చినారు, పొజిషన్ ఇవ్వలేదు. ఎంతమందికి ఇచ్చారు? అప్పుడు సుమారు 500 నుంచి 1000 మంది దాకా ఇచ్చినారు పట్టాలు. ఇప్పుడు జగ్గారెడ్డి గారు ఇది ఇప్పుడు పాత కథ చెప్తాం. అవును. తర్వాత 2014లో మళ్ళీ ఎమ్మెల్యే అయిన 2009లో అయినప్పుడు సంగారెడ్డి పట్టణవాసులకి, మండలవాసులకి, కొండాపూర్ మండలవాసులకి అలియాబాద్ దగ్గర మొత్తం ఒక 3300 ఎకరాలు సేకరించి మొత్తం 5000 మందికి పట్టాలు ఇచ్చినారు. అంటే మీటింగ్ పెట్టి అందరికీ మీ ఇంటి పట్టాలని చెప్పి ఓట్లు అడిగినారు. అదే సందర్భంలో అదే సదాశివపేటలో మళ్ళీ ఒక 300 ఎకరాలు సేకరించి, అంటే పేద రైతులు అసైన్ భూములను తీసుకొని 3 లక్షలకు ఎకరం ఇచ్చినారు అంతే. ఆ రైతులకి కేవలం 3 లక్షల రూపాయలు చెల్లించినారు ఆ రోజున రేటు. అక్కడ ఒక 5000 మందికి పట్టాలు ఇచ్చినారు. సుమారు మొత్తం సంగారెడ్డి నియోజకవర్గంలో 10,000 పట్టాలు పేదలకు ఇస్తే ఆన్ పేపర్ ఇప్పటి వరకు పొజిషన్ చూపించలేదు. అన్నిటికన్నా బాధాకరం ఏంటంటే అలియాబాద్ భూములు ప్రైవేట్ కంపెనీలకు దారాదత్తం కూడా అయినాయి సగం భూమి. ఎంత దారుణం అంటే ప్రజలకు అడిగే గొంతుక లేదు, ఏ పార్టీ అడగట్లేదు. ఇవి ఎట్లా అంటే కొంచెం ప్రజల వైపున మాట్లాడదామనుకున్నా బీజేపీలో కూడా అనేక రిస్ట్రిక్షన్స్, మాట్లాడొద్దని మీకు కూడా రిస్ట్రిక్షన్స్. నాకు అట్లాంటిది అంటే దానికి ఒక కోర్ కమిటీ, దానికి ఒక చర్చ, స్థానిక ఉద్యమాల, స్థానిక సంస్థల ఉద్యోగం, అది ఎవరైనా మాట్లాడదామంటే సంగారెడ్డి రాజకీయాలు అందరికీ తెలిసినాయి. కోవట్ రాజకీయాలు, ఒకడైతే హరీష్ రావు కోవట్ అవుతాడు, ఇంకోటి జగ్గారెడ్డి కోవట్ అవుతాడు. చాలా స్పష్టత ఉంది అక్కడ. ఎవరైతే నిజాయితీగా ఫైట్ చేద్దాం అనుకుంటాడో వాడిని రాజకీయంగా సమాధి కట్టడానికి. ఇంకా విచిత్రం ఏంటంటే హరీష్ రావు, జగ్గారెడ్డి ఎట్లయితే ఇక్కడ ఉన్న స్థానిక ప్రభుత్వ భూములను ఇద్దరు కలిసి కబ్జాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఈయన కబ్జాల మీద ఆయన మాట్లాడు, ఆయన కబ్జాల మీద ఈయన మాట్లాడు. ఓకే, ఇప్పుడు ఈ 10,000 మంది ఇళ్ల పట్టాల్లో ఒక్కరికి కూడా కనీసం పొజిషన్ ఒక్కరికి లేదు. ఇప్పటికి కూడా స్టిల్ నౌ సుమారు 12 సంవత్సరాలు అయింది పట్టా పేపర్లు. చాలా పెద్ద క్రిమినల్ నేరం కదా, ఎంఆర్ఓ సంతకం చేసి ఇచ్చింటాడు ఇంటి. 12 సంవత్సరాలు అయింది. పెంటకు కూడా 12 నెలలకు ఒకసారి బలం వస్తుంది తెలంగాణలో సామెత. మా పేద ప్రజలకు ఎప్పుడు ఇల్లు వస్తే మాకు తెలియని పరిస్థితి సంగారెడ్డి నియోజకవర్గంలో ఉంది. ఇప్పటికి జైరాబాద్ లో కూడా అట్లాంటి పరిస్థితి. ఇంతమంది పేదలకు 12,500 ఎకరాలు తీసుకుంటే ఒక్కరికి కూడా మేము అక్కడ ఇంటి స్థలం ఇస్తున్నాము ఎక్కడ లేదు, హామీలే. మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు ఒక మెంబర్ జగ్గారెడ్డి గారు ఆగమాగం స్టేజ్ మీదకి వచ్చి అన్న ఇంతమందికి మనం ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్నా అని చెప్పేసి కంటి తుడుపు చెరుగా మాటలు తప్ప అక్కడ ఇక్కడ కనీసం పేపర్లను దొరికిన 12 నెలల కింద అక్కడ పేపర్ కూడా లేదు, ఓన్లీ నోటి మాటని జైరాబాద్ నియోజకవర్గంలో. ఇట్లా సంగారెడ్డి జిల్లాలో అనేక సమస్యలు కనుమరుగైపోతున్నాయి. ఏది కేవలం పెత్తంద అంటే ఒక మొనోపలి వచ్చేసింది. ఒకరొకరు 2 సార్లు 3 సార్లు ఎమ్మెల్యేలు గెలవడంతో ఇక కింది స్థాయి కార్యకర్తలు అడిగే పరిస్థితి కూడా లేదు. మా అబ్బాయి బీటెక్ ఫీజు కట్టడేమో, లేకపోతే మా బిడ్డ పెళ్లికి ఏమో డబ్బులు ఇవ్వడేమో. అంటే ప్రజాస్వామ్యాన్ని ఎక్కడి దాకా తీసుకొచ్చారంటే మళ్ళీ బూర్జువా వ్యవస్థలాగా తీసుకొచ్చారు. వెనకడికి దొరకాలమోకి సార్ బిడ్డ పెళ్లి ఉందంటే ఏమన్నా పడేసి ఆ పరిస్థితి ఇక్కడ ప్రజాస్వామ్యంలో తీసుకొచ్చినారు సంగారెడ్డి జిల్లాలో. ఓకే, ఇంకోటి బసవేశ్వర సంగమేశ్వర ఏదైతే థర్డ్ టీఎంసీ ఉందో కాళేశ్వరంలో, దానికి సంబంధించి ఈ ప్రాజెక్టు చాలా కీలకం. ముఖ్యంగా మీ వెనుకబడిన ప్రాంతం లాంటిది, అది వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. ఈ బసవేశ్వర సంగమేశ్వర ప్రాజెక్టు నిర్మాణంలో కూడా ఎందుకు జాప్యం జరుగుతుంది? ఆల్రెడీ దానికి డిపిఆర్ అయింది, బడ్జెట్ కూడా శాంక్షన్ అయింది లాస్ట్ గవర్నమెంట్లో. 2,000 కోట్ల దాకా. అవును. అయితే దీనిలో స్పష్టంగా రాజకీయ చైతన్యం లేకుండా వెనుకబడిన ప్రాంతం జహీరాబాద్, నారాయణఖేడ్, ఆందోళన నియోజకవర్గాలు. అవును. ఎంత బ్రహ్మాండ మా కేతకి సంగమేశ్వరుని పేరు పెట్టినారు. అక్కడ జనరల్గా అందరం బసవేశ్వరుని కొలుస్తాం. అక్కడ లింగాయత్ సమాజం ఎక్కువ ఉంటుంది. అవును. బసవేశ్వరుని పేరు పెట్టినారు. ఆ దేవుళ్ళ పేరు పెట్టి కొబ్బరికాయలు కొట్టడానికే పనికి వస్తుందేమో దేవుడని వీళ్ళందరూ నోరు మూసుకున్నారు. లోపల అడుగుతారు కదా. ఎంత పరిస్థితి అంటే డిపిఆర్ అయిన తర్వాత 2 సంవత్సరాలు అయింది. సుమారు 2.5 సంవత్సరాలు రాష్ట్ర ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాల్లో అటు అధికార పక్షం వాళ్ళు గుర్తు చేయరు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. సరే జైరాబాద్ ఎమ్మెల్యే టీఆర్ఎస్ ఉన్నాడు, కాంగ్రెస్ ఎమ్మెల్యే నారాయణఖేడ్ ఉన్నారు, వాళ్ళు కూడా ఎవరికి గుర్తు చేయరు. దీని మీద స్పష్టమైనటువంటి ప్రకటన జిల్లా మంత్రి చేయాల్సిందే. అసలు ప్రాజెక్ట్ ఉంటుందా వద్దా? ఎవరు? దామోదర్ ఆయనే కదా బాధ్యుడు, మొత్తము దామననే కదా మొత్తం జిల్లా అంతా. ఇప్పుడు పెద్ద మనిషి ఆయనే కదా. ఎందుకు నోరు మీద పెట్టలేదు? అదే వాళ్ళ బావమరిది సింగూరులో కబ్జాలు చేస్తుందంటే మాత్రం చర్చకు వస్తుంది, కానీ సంగమేశ్వర బసవేశ్వర ఎత్తిపోతల పథకం మాత్రం చర్చకు రాదు. ఇంకా దారుణం ఏంటంటే
ఈ ఇరిగేషన్కి సంబంధించి మా దగ్గర సదాశివపేట అంటే రంగారెడ్డి జిల్లా నుంచి వస్తుంది మరపల్లి ఆ ప్రాంతం నుంచి గంగకత్వ వాగు అవును. సుమారు నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అప్పుడు సమైక్యాంధ్రలో ఆ కాలంలో 90 కోట్ల నిధులు ఇచ్చినారు దానికి. ఆ 90 కోట్ల నాటే జోక్ 2001 2002 ప్రాంతంలో. ఇప్పుడు ఆ కాలువ కబ్జా గురైతుంటే అడిగేటోళ్ళు లేడు. పక్కకు వెంచర్లు నిలుస్తున్నాయి ఆ కాలువకు ఆనుకొని, అంటే ఇరిగేషన్ బఫర్ జోన్ ఉండదు, ఏముండదు. అది మొత్తము 24 గ్రామాలకు సాగునీరు ఇస్తూ మంజీరాలో కలిసేది. అన్నిటికన్నా దారుణం ఏంటంటే పారిశుద్ధ్యం, ఆ గంగతో కాలువలో పారిశుద్ధ్య అంటే ఆ డంప్ యార్డ్ నీళ్ళు కూడా కలుస్తూ ఉన్నాయి. అంటే ఇరిగేషన్ ఏ సబ్జెక్టు మీద ఈ నాయకులకు చలనం లేదు. అందుకొరకే స్పష్టంగా ప్రజల గొంతు కాయిదామనే ఇప్పటికైతే ఏ దారి లేదు నాకు. ఒక జర్నలిస్ట్గా చిన్నప్పటి నుంచి ఒక ప్రశ్నించే స్వభావం పెరిగింది కనుక ఇక ఈ రాజకీయ పార్టీతో అయ్యేది లేదు, చేసేది లేదు, కనీసం ప్రజల గొంతుకన్నా మిగులుదామని చెప్పేసి బయటకు వచ్చినాను తప్ప. సరే, భవిష్యత్తులో ఏ రాజకీయ పార్టీ అవకాశం ఇస్తుందో, ఎవరు ఎట్లా ప్రజల గొంతుకై పనిచేస్తామని నమ్ముతారో వాళ్ళు పిలుస్తుండొచ్చు. అప్పటి రాజకీయ నిర్ణయాలు అప్పుడే ఉంటాయి. కాదు, మీ డిమాండ్ ఇస్నాపూర్ నుంచి సంగారెడ్డి వరకు మెట్రో రైలు నడపాలన్నారు. ఇది నిజంగా ఆచరణ సాధ్యమా? ఎందుకు కాదన్నా? ఇప్పుడు అన్నాడు కదా, నేను జైరాబాద్ ఎంపీని కాదు కదా, ఐస్పీ రైలే తెస్తుంటే అన్నాడు కదా. మరి మా మెదక్ ఎంపీ రగన్న అనుకుంటే కాదా? ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ మొత్తం మెట్రో ప్లానింగ్ నడుస్తూ ఉంది, అందరికీ తెలుసు, కామన్ మ్యాన్ కూడా తెలుసు. ఔటర్ రింగ్ రోడ్ ఇస్నాపూర్కు సంగారెడ్డి చివరస్తాకి ఎంత దూరం అన్నా? 15 కిలోమీటర్లు. 15 కిలోమీటర్లు నీకు సంగారెడ్డి ఈరోజు అన్ని రకాలుగా హబ్ అవుతున్నప్పుడు ఐఐటి హైదరాబాద్ ఉంది కదా, అక్కడ అంటే భారతదేశంలో ఒక ప్రఖ్యాతిగాంచినటువంటి విజ్ఞాన సంస్థ మనకున్నది, అక్కడ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉన్నది. ఐఐటి ఉండగా కూడా మనం కనీసం మెట్రో సాధించుకోకపోతే ఇంకా దేనికి గుర్తింపు? ఇంకోటి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, వెంటనే పార్లమెంట్ సభ్యులు మెట్రో స్టేషన్ మీద తను ఏం చేసిందో చెప్పాలి. ఇప్పటివరకు నేను చేసిన ఇది అని చెప్పేసి ఎట్లయితే పొలిటికల్ విమర్శలు చేస్తూ ఉంటో ఖచ్చితంగా నిలదీస్తాం. మెదక్ ఎంపీ అయినా నిలదీస్తాం, జైరాబాద్ ఎంపీ అయినా నిలదీస్తాం. ప్రజల కోసం పనిచేస్తామని డిసైడ్ అయిన ప్రజల వద్దకే. ఇవన్నీ కూడా ప్రజలు ఎవరెవరు మాట్లాడతారని ఎదురు చూస్తాం. నిజంగా ప్రతి గ్రామంలో ప్రతి యువకుడు ఎదురు చూస్తూ ఉన్నాడు, ప్రశ్నించే గొంతుకు రావాలి, మేము తోడవుతామని చెప్పేసి. కానీ ఈ కుళ్ళు రాజకీయాలతోటి ఒకరికొకరు కాంప్రమైజ్. దానికి కారణం ఏంటంటే ఇంటర్నల్ అందరూ కూడా 1000 కోట్లకు పైనే ఉంటారు. అరే ఎవరు డబ్బులు లేవనుకున్నా ఇంత పెద్ద హోదా ఎట్లా చేస్తున్నారు? మా ప్రభాకర్ అన్న, మా సదాశివపేటనే పెరిగింది ఎమ్మెల్యే గారు, జగ్గారెడ్డి సంగారెడ్డి, మాకు తెలుసు. రగన్న కూడా ఇదే జర్నలిస్ట్, ఈనాడు జర్నలిస్ట్, పటంచెర్లో ఏ పరిస్థితుల్లో అందరికి తెలుసు. ఈరోజు అసలు మీ ఏంది అఫిడవిట్లలో ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇన్ని కోట్ల రూపాయలు? ప్రజలు అడుగుతారు కదా, లోపల అలా కాదు, బయటికి అడగడానికి సిద్ధపడుతున్నారు. దానికి రాబోయే ఉద్యమానికి నాంది వాచకమే నా రాజీనామా అని చెప్తా ఉన్నా. ఏంటి మరి మీ భవిష్యత్ కార్యాచరణ ఏంటి? అసలు ఏంటి? ఇప్పుడు బయటకు వచ్చారు, సరే, ఒక వ్యక్తిగా పోరాడడం అనేది వ్యవస్థ మీద సాధ్యం కాదు. ముందుగా నేను వ్యక్తిగానే పోరాటం స్టార్ట్ చేసిన జర్నలిస్ట్గా. ఎంఏ తెలుగు పూర్తి చేసుకొని ఒక ఉన్నత విద్యావంతునిగా ప్రజల గొంతుక కావాలని తెరైన ప్రింట్ మీడియాలో పనిచేసి ఉన్నా. ఆ రోజు నా వెనక బలం లేదు, బలగం లేదు, ఎవరు లేరు, ఒక గుండె నిండా ధైర్యం తప్ప. ఈరోజు కూడా ఒక గొంతుకై బయటికి వెళ్దాం అనుకుంటున్నాను. సరే, అనేక రాజకీయ పార్టీలు వాస్తవానికి బీజేపీ రాజీనామా పెట్టగానే ఎవరిని కూడా అనకూడదు, అన్ని పార్టీలు కూడా మా వైపు రమ్మని చెప్పినాయి. సరే, వ్యక్తుల పేర్లు చెప్పడం మంచిది. బీజేపీలో కూడా అన్న ఎందుకన్నా తొందరపాటు నిర్ణయం తీసుకుంటా ఉన్నాం, ఆగరాదే కొన్ని రోజులు, వచ్చేదంతా మనదే అన్న సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ నా వయసు చిన్నది, మా నాన్నగారు మా కళ్ళ ముందటే ఈ సిద్ధాంత రాజకీయాల్లో బలైపోయినారు. ఇంకో 10-15 ఏళ్ళు నేను ప్రజల గొంతుకయ్యే అవకాశం కూడా కోల్పోతే ఇంకా మళ్ళీ మూడో తరం స్టార్ట్ కావాల్సిందే. అందుకొరకే చాలా స్పష్టత ఉన్నది, గుండె నిండా ధైర్యం ఉన్నది. డెఫినెట్గా నా అంశాలతో కలిసి వచ్చే పార్టీకి జతవుతా. ఆ పార్టీకే కాదు, ప్రజల గొంతుకై కూడా వినిపిస్తా. డెఫినెట్గా ప్రతి ఒక్కరి బండారం బయటపెట్టి ప్రజలకు ఎంతో కొంత మేలు జరిగేటట్టు చూద్దామని ఖచ్చితమైన నాకు పరిపూర్ణమైన విశ్వాసం ఉన్నది. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.